హలో పావని గారు. హలో అండి. నమస్తే. పావని గారు, మనకి బెల్లీ ఫ్యాట్ చాలా మందికి ఉన్న సమస్య ఇది. ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అంటే మనకి డైట్‌లో ఎలాంటివి యాడ్ చేసుకోవాలి? మన ఇంట్లోనే ఉండి ఎక్సర్‌సైజెస్ చేస్తున్నప్పటికి కూడా మాకు తగ్గట్లేదు అనేది చాలా మందికి ఉన్న ఇది. బెల్లీ ఫ్యాట్ ఎస్పెషల్లీ ట్రైనర్ దగ్గరికెళ్ళి మా బెల్లీ ఫ్యాట్ తగ్గించండి అంటే వాళ్ళు మొత్తం బాడీ అంతా ఎక్సర్‌సైజెస్ చేయిస్తారు గానీ బెల్లీ ఫ్యాట్‌ని మాత్రం తగ్గించడానికి చాలా చాలా టైం పడుతుంది. మీరేమో 3 మంత్స్‌లోనే బెల్లీ ఫ్యాట్ విత్ కిచెన్ బేస్డ్ ఫుడ్ అంటున్నారు. సో, హౌ ఇట్ పాసిబుల్? ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మంది అంటారు ఏంటంటే ఆర్మ్ ఫ్యాట్ తగ్గాలి, లేకపోతే బెల్లీ ఫ్యాట్ ఒక పార్ట్‌లోనే తగ్గాలి అని అంటారు. హ్మ్. హ్మ్. బట్ యూజువల్‌గా దానికంటే మనకు ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ మీద కూడా మనం కాన్సంట్రేట్ చేయాలి. హ్మ్. ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గుతూ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే. నా క్లయింట్స్ కూడా చెప్తూ ఉంటారు. నా బాడీ అంతా బాగుందండి. లైక్ ఓన్లీ బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అని చెప్పేసి. బట్ ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ మీద కూడా మనం కాన్సంట్రేట్ చేయాలి. సో, వర్కౌట్స్‌లో ఎనీవేస్ ఏ వర్కౌట్ అయినా మనకి హెడ్ టు మజిల్స్ అన్నీ ఎంగేజ్ అవుతాయి. మరి డైట్‌లో ఎలా అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి డైట్ 70% మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. హ్మ్. 30% వర్కౌట్స్, వాటర్ ఇంటేక్, స్లీప్ మనకు హెల్ప్ అవుతాయన్నమాట. చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఓకే. అయినప్పటికీ కూడా తగ్గట్లేదు అనే వాళ్ళకి కంటిన్యూయస్‌గా తింటాను నాకు ఇది తిండి మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళకి కాదు మన ప్రోగ్రామ్. యాహ్! హెల్తీ లైఫ్ స్టైల్ కావాలి అంటే ఎక్సర్‌సైజ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఎగ్జాక్ట్‌లీ. లైఫ్ యాహ్! స్టైల్‌లో మనకి ఎక్సర్‌సైజెస్ చాలా బెనిఫిట్. మనకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ లూజ్ అవ్వచ్చు అనేది చెప్పండి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. ఎందుకు డీటాక్స్ డ్రింక్ అంటే మనం వింటూనే ఉంటాం. ఆల్రెడీ మన బాడీలో లివర్ అండ్ కిడ్నీ 2 డీటాక్సిఫికేషన్ చేస్తాయి కదా! దాంతో పాటు ఎక్స్‌ట్రా డీటాక్స్ డ్రింక్ ఎందుకని చెప్పేసి కొంతమందికి ఉంది. డౌట్ ఉంటుంది. యాహ్! సో, ఇక్కడ డీటాక్స్ డ్రింక్ ఎందుకు హెల్ప్ చేస్తుందంటే, డీటాక్స్ డ్రింక్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయండి. సో, అదేంటంటే నైటే మనం ఒక గ్లాస్ తీసుకొని సోంపు ఉంటుంది, జీలకర్ర, దాల్చిన చెక్క, సో, ఈ మెంతులు ఈ 4 నానబెట్టేసేయాలి. హాఫ్ టీ స్పూన్. సోంపు, జీలకర్ర, జీలకర్ర, దాల్చిన దాల్చిన చెక్క, చెక్క, మెంతులు. మెంతులు. ఓకే. కొద్ది కొద్దిగా మనము యాడ్ చేసేసి నైట్ నానబెట్టేసేయాలి. మార్నింగ్ లేవగానే ఆ వాటర్‌కి ఇంకో గ్లాస్ కూడా వాటర్ యాడ్ చేసేసి బాయిల్ చేసేటప్పుడు పుదీనా ఒకటి యాడ్ చేయాలి. మునగాకు లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలా యాడ్ చేసేసి బాయిల్ చేసి తీసుకోవడం వల్ల బెనిఫిట్ అనేది చాలా ఉంటుంది. ఇది మనం మార్నింగ్ వేడిగా తీసుకుంటాం. వార్మ్ హ్మ్. వాటర్ లాగా తీసుకుంటాం. ప్లస్ మన బాడీలో సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఇప్పుడు దాల్చిన చెక్కని తీసుకుందాం. మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. హ్మ్. ఇప్పుడు సోంపు గాని, జీరా గాని డైజెషన్‌ని గట్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో, ఇలా మనకు పుదీనా కూడా వైటమిన్ సి. సో, ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ మనం మార్నింగ్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే అంటే మనకు ఇప్పుడు మీరు యాహ్! బాయిల్ చేస్తున్నారు కదా! ఆ బెనిఫిట్స్ అన్నీ బాయిల్ అవి ఎవాపరేట్ అవ్వవా? ఏమవ్వవండి. ఓకే. ఇప్పుడు కొంతమందికి పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. హ్మ్. జీలకర్ర, పుదీనా ఇవన్నీ పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. పౌడరే సోక్ చేసి మార్నింగ్ బాయిల్ చేసినా సరిపోతుంది. అయితే ఇక్కడ బాయిల్ చేసేటప్పుడు వాటర్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది కదా! ఆ హ్మ్. బెనిఫిట్స్ అన్నిటిని వాటర్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది కాబట్టి మనం వాటర్ తీసుకోవచ్చు. ఎక్కడ మనం జ్యూసెస్ ప్రిఫర్ చేయొద్దంటే ఫ్రూట్స్ విషయంలో జ్యూసెస్ ప్రిఫర్ చేయకూడదు. ఓకే. ఎందుకంటే ఫైబర్ మిస్ అవుతాం కాబట్టి. హ్మ్. హ్మ్. సో, ఇక్కడ మనం ఈ డిటాక్స్ డ్రింక్ అనేది చాలా మంచిదేనండి. వాటర్‌లో అంతా అబ్జార్బ్ అయిపోతుంది కాబట్టి ఆ వాటర్ తీసుకోవడం వల్ల మనకు బెనిఫిటే ఉంటుంది. ఓకే. మార్నింగ్ యాహ్! సెషన్ అయిపోయింది. ఆఫ్టర్‌నూన్‌కి ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇంపార్టెంటే. ఓకే. సో, రీసెంట్‌గా మనం ఒక రీల్ కూడా చూసాము. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అని చెప్తూ ఉన్నారు. ఓకే. యాక్చువల్‌గా దాని మీనింగ్ అది కాదు. మనకు బ్రేక్‌ఫాస్ట్ ఒక్కసారి తినడం ఏంటంటే, ఒక మీల్ అనేది హెవీగా చేయాలి. హ్మ్. అదే నేను 2 సార్లు కూడా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చాలా హెవీగా చేసేస్తానంటే భోగి అవుతారు. 3 పూటలా ఎక్కువ తినేస్తాను అంటే రోగి అవుతారు. ఓకే. సో, దాన్ని మన వాళ్ళు వేరేలాగా ఆలోచిస్తున్నారు. అయ్యో! 3 సార్లు తినకూడదేమో, 2 సార్లే తినాలేమో, ఒకసారే తినాలేమో అని చెప్పేసి. సో, చెప్పడం కూడా ప్రాపర్‌గా చెప్పలేదు కొంతమంది. సో, మెయిన్‌గా ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ కొంచెం హెవీగా తీసుకుంటే బెటర్. హ్మ్. అంటే మనం త్రూఅవుట్ ద డే యాక్టివ్‌గా ఉంటాం కాబట్టి, అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు గాని స్వీట్‌కి సంబంధించింది కానీ, షుగర్‌కి సంబంధించింది గానీ ఏది తీసుకోకూడదండి ఎంప్టీ స్టమక్‌లో. డీటాక్స్ డ్రింక్ తర్వాత ఒకవేళ మనం టీ, కాఫీ అలవాటు ఉందనుకోండి, ఒక
ఒక 4 ఆల్మండ్స్ తీసుకోవడం, 2 అక్రోట్స్ తీసుకున్న తర్వాత టీ, కాఫీ తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే గట్ హెల్తీగా ఉంటుంది. సో, రీసెంట్‌గా కూడా వన్ ఆఫ్ మై రిలేటివే కంప్లీట్‌గా ఎంప్టీ స్టమక్‌లో టీ తాగడం తనకు ఖచ్చితంగా అలవాటు. టీతో పాటు బిస్కెట్స్ కూడా తీసుకోవడం అలవాటు. ఇంక తను ఆఫీస్‌కి టీ, బిస్కెట్స్ తీసుకునే వెళ్తారు. డైరెక్ట్‌గా లంచ్ చేసేస్తారు. సో, తనకి కంటిన్యూగా ఒక 10 ఇయర్స్ నుంచి అదే అలవాటు. ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఒక 27 ఇయర్స్ ఉన్నాడు ఆ అబ్బాయి. ఇప్పుడు జస్ట్ హార్ట్‌లో 2 బ్లాక్స్ ఉన్నాయి. అండ్ కొలెస్ట్రాల్ కూడా టూ మచ్ ఉంది. ఐ హావ్ ఎ రిపోర్ట్స్. బట్ ఏంటి అంటే చిన్న ఏజ్‌లో ఏంటి నేను నాన్ వెజ్ కూడా తినను. మరి నాకెందుకు ఇలా వచ్చింది అంటే కొన్ని థింగ్స్ చేయడం వల్ల. వాళ్ళేంటంటే మార్నింగ్ టీతో పాటు బిస్కెట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బిస్కెట్స్‌లో ఆయిల్ కంటెంట్ ఉండదా? ఉంటుంది. టూ మచ్ క్యాలరీస్. మళ్ళీ ఇక్కడ మిల్క్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, టీ కూడా ఉంటుంది. సో, ఈ కాంబినేషన్ ఆల్‌మోస్ట్ 450 క్యాలరీస్ వరకు వెళ్ళిపోతాయి. సో, ఇలా తరచుగా తీసుకోవడం అయితే హెల్తీ కాదు. అలవాటు ఉంది అంటే టీతో పాటు ఐదర్ ఆల్మండ్స్, వాల్నట్స్ తీసుకొని బిస్కెట్స్ తర్వాత తీసుకుంటే బెటర్. కాంబినేషన్‌లో తీసుకోకుండా ఉంటే బెటర్ అన్నమాట. ఈ బెల్లీ ఫ్యాట్ లంచ్ విషయంలో ఎలా ఉండాలి? బ్రేక్‌ఫాస్ట్ నార్మల్‌గా ఇడ్లీ, దోస, చపాతీ ఇలా తీసేసుకోవాలి. లంచ్ వచ్చేసి సలాడ్‌తోనే స్టార్ట్ చేయాలి. సలాడ్ ఈస్ నథింగ్ బట్ పచ్చి కూరగాయలు అన్నట్టు కాదు. ఒక 15 స్లైసెస్ ఆఫ్ కీరా, క్యారట్ ఖచ్చితంగా మనం చేసిన తర్వాత ఫైబర్ ఫస్ట్ ఇవ్వాలి బాడీకి. ఎప్పుడైతే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నామో ఏ మీల్ అయినా సరే ఫైబర్ ఇవ్వాలి. ఫైబర్ ఈస్ నథింగ్ బట్ వెజిటబుల్స్. ఒక 2, 3 పీసెస్ అయినా సరే మనం ఫంక్షన్‌కెళ్ళినా సరే ఫైబర్ అనేది ఫస్ట్ ఒక 2, 3 పీసెస్ అయినా మన బాడీకి ఇవ్వాలి. కీరా, క్యారట్ ఒక కప్పు తీసుకున్న తర్వాత మనం ఎనీవేస్ రైస్ ప్రిఫర్ చేస్తాం సౌత్ ఇండియన్స్ కాబట్టి ఒక కప్పు రైస్. యూజువల్‌గా మనం 2 కప్స్ తీసుకునే రైస్ అలవాటు ఉంటే ఒక కప్పు రైస్ తీసుకొని ఇంకో కప్పుకి బదులుగా ప్రోటీన్ తీసుకోవాలి. అంటే పప్పు. ఇక్కడ మళ్ళీ వెజిటబుల్ కర్రీ ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్‌డ్ మీల్ అయిపోతుంది. బ్యాలెన్స్‌డ్ మీల్ ఇస్ నథింగ్ బట్ కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ 3 ఉండాలన్నమాట. సో, ఇక్కడ ఆల్రెడీ మనం ఫైబర్ ఫస్ట్ తీసేసుకున్నాం. తర్వాత కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. కార్బోహైడ్రేట్స్ కాంబినేషన్‌లోనే పప్పు కూడా యాడ్ చేసేసుకుంటాం కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్‌డ్ మీల్ అవుతుంది. ఇంకా బెటర్‌గా వెయిట్ లాస్ జర్నీ అవ్వాలంటే కర్రీ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఫైబర్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది. మనకు ఫీలింగ్ ఆఫ్ ఫుల్‌నెస్ ఉంటుంది. డైట్‌లో ఉన్నట్టు కూడా అనిపించదు. హ్యాపీగా వెయిట్ లాస్ జర్నీకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్‌గా రైస్ క్వాంటిటీ తగ్గిపోయింది కదా ఇక్కడ. సో, కార్బ్స్ తగ్గిపోయింది కాబట్టి ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి హెల్ప్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద ఈవినింగ్ స్నాక్స్. స్నాక్స్ అనగానే అందరికి సమోసాలు ఇవి గుర్తొస్తాయి. స్నాక్స్‌లో వచ్చేసి యూజువల్‌గా ఫ్రూట్స్ బెస్ట్ అండి. ఫ్రూట్స్ ఎక్కువ ఒబేసిటీలో 100 కేజీస్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 100 గ్రామ్స్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. 80, 90 కేజీస్ ఉన్నవాళ్ళు 120 గ్రామ్స్ తీసుకోవచ్చు. 65, 70 లోనే ఉన్నారు అనంటే 150 గ్రామ్స్ తీసుకోవచ్చు. 150 గ్రామ్స్, 120 గ్రామ్స్, 100 గ్రామ్స్. సో, ఈ ఫ్రూట్స్ క్వాంటిటీ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఇక్కడ మనం ఏమి ఫ్రూట్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు అన్ని ఫ్రూట్స్ మంచిదే. దేన్ని మనం బ్లేమ్ చేయలేము. అన్ని పండ్లు, అన్ని కూరగాయలు మన ఆరోగ్యానికి మంచిదే. ఈవినింగ్ మీల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జాక్ట్‌లీ. ఒక్కసారి తింటే యోగి యాహ్! మీన్స్ అది ఎక్కువగా తీసుకోవాలి. భోగి దీన్ని ఎంత కావాలో అంతే అంతే. తీసుకోవాలి. రోగి దీన్ని ఎక్కువ ఎంత తక్కువ తీసుకోకూడదు. తీసుకుంటే అంత అంత మంచిది. మంచిది. ఎగ్జాక్ట్‌లీ. సో, ఈ రోగి కాకుండా ఉండాలి అంటే నైట్ టైము మన డైజెషన్ సిస్టమే కాదు టోటల్ బాడీ ఆర్గాన్స్ అనేవి వర్క్ హ్మ్. చేస్తూనే ఉంటాయి. త్రూఅవుట్ ద మార్నింగ్ అంతా కష్టపడితే మన బాడీలోని ఆర్గాన్స్ నైట్ టైమ్ కష్టపడుతూ ఉంటాయి. వాటికి ఎక్కువ కష్టపెట్టకుండా ఉండాలి అంటే నైట్ టైమ్ ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? సింపుల్ అండి. సలాడ్ ఫస్ట్ థింగ్ 40 గ్రామ్స్ ఆఫ్ సోయా చంక్స్ తీసేసుకొని, అందులో కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకొని, 1 కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకొని తీసుకుంటే బెస్ట్. ఫీలింగ్ ఆఫ్ ఫుల్‌నెస్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి బేసన్ చీల. బేసన్ ఒక 70 గ్రామ్స్ శనగపిండి తీసుకొని, ఉల్లిగడ్డ, టొమాటో ఏవైనా వెజిటబుల్స్, కొత్తిమీర, మెంతం కూర ఇవన్నీ యాడ్ చేసి దోసలాగా తీసుకొని, దాంతో పాటు కర్డ్‌తో తీసుకుంటే లైట్ ఫుడ్ ఉంటుంది. చపాతీలు తినాలని చెప్పేసి చాలా మంది 2, 3 చపాతీస్ తినేస్తూ ఉంటారు. 1 చపాతీ విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్ కర్రీ కూడా లైట్ ఫుడ్డే. కర్డ్ ఇంక్లూడ్ చేయడం అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి. సో, నైట్ మీల్‌కి, డిన్నర్‌కి కూడా 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఓకే. యాహ్! సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లైట్ ఫుడ్. మేము ఈ సోయా చంక్స్ నచ్చదు మాకు, బేసన్ చీల కూడా మాకు టైం ఉండదు, ఈవెన్ చపాతీ కూడా మాకు నచ్చదు అనుకున్న వాళ్ళు జస్ట్ సింపుల్‌గా 120 గ్రామ్స్ ఆఫ్ బ్రౌన్ రైస్ మెజర్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. 120 గ్రామ్స్ ఆఫ్ బ్రౌన్ రైస్. అది యాహ్! ఉడకబెట్టిందా? ఉడకబెట్టింది. ఉడకబెట్టిన యాహ్! రైస్ 120 120 గ్రామ్స్. గ్రామ్స్. ఓకే.
120 గ్రామ్స్ బ్రౌన్ రైస్, వెజిటబుల్ కర్రీస్, అందులో బెల్ పెప్పర్స్. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి వెజిటబుల్స్ ఏమేమి ఎక్కువ హెల్ప్ చేస్తాయంటే కీరా, బీట్రూట్, క్యారెట్ పక్కకు పెడితే గనక బెల్ పెప్పర్స్ అంటే గ్రీన్ క్యాప్సికమ్ కానీ, రెడ్ క్యాప్సికమ్ కానీ, యెల్లో క్యాప్సికమ్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే క్యాబేజ్, కాలీఫ్లవర్ ఫైబర్ ఎక్కువున్న ఫుడ్స్ బెండకాయ కానీ, బీరకాయ కానీ ఎక్కువ హెల్ప్ చేస్తాయి. కద్దు అంటాం లైక్ సొరకాయ కానీ. సొరకాయ. ఈ వెజిటబుల్స్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారనుకోండి, బ్యూటిఫుల్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో, లైట్ ఫుడ్ ఉంటుంది. లో క్యాలరీస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఫైబర్ పుష్కలంగా అందుతుంది. గట్ హెల్తీగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ జర్నీ కూడా చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఈ 90 డేస్ మన ఛాలెంజ్ ఉంది కదా! వెయిట్ లాస్ ఛాలెంజ్. బెల్లీ ఫ్యాట్ తోనే స్టార్ట్ చేయాలా? లేకపోతే దానికి దీనికి ఏమైనా లింకప్స్ ఉన్నాయా? లింకప్ ఏం లేదండి. బెల్లీ ఫ్యాట్‌తోనే స్టార్ట్ చేయొచ్చు. హ్యాపీగా వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారంగా వాళ్ళకి డైట్ ఉంటుంది. హ్మ్. అంటే మేము బిజీ లైఫ్ స్టైల్ ఉంటుంది. డైటీషియన్స్ ఏమో 3 టైమ్స్ కుక్ చేసుకోవాలని అంటారు. హ్మ్. లేకపోతే అసలు ఫుడ్ అంతా వేరేది తీసుకోవాలి. తినకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. హ్మ్. అలా ఏమీ ఉండదు. హ్యాపీగా వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారంగానే ఫుడ్ ఇంక్లూడ్ చేస్తూ ఈ 90 డేస్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఈ ఫుడ్ ఎలా ఉంటుంది అనంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు వెజిటేరియన్ అని, నాన్ వెజిటేరియన్ అని క్రాస్ చెక్ చేసుకుంటాం. హ్మ్. ప్యూర్ వెజిటేరియన్స్ అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ప్యూర్ వెజిటేరియన్ కదా! ప్రోటీన్ నాకు రాదేమో, నేను తక్కువ ప్రోటీన్ వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళకు ప్యూర్ వెజిటేరియన్స్‌కి వాళ్ళకి తగ్గట్టుగానే ప్రోటీన్ వాళ్ళ డైట్‌లో కంపెన్సేట్ చేసే విధంగా డైట్ అనేది ప్రిపేర్ చేస్తాము. అండ్ వర్కౌట్స్ కోసం కూడా భయపడుతూ ఉంటారు. బయటికెళ్ళాలా? కొంతమంది ఇంట్లో వర్క్ పిల్లల్ని చూసుకోవడం వల్ల హౌస్ వైఫ్‌కి కష్టం బయటికెళ్ళడం. సో, అలాంటి వాళ్ళకి గ్రూప్ సెషన్స్ ఉంటాయి. లైవ్ హ్మ్. సెషన్స్. అంటే ఫీమేల్ సర్టిఫైడ్ ఇన్‌స్ట్రక్టర్ ఉంటారు. వాళ్ళే లైవ్ సెషన్‌లో వర్కౌట్స్ అనేది చేయిస్తారనమాట. గ్రూప్ సెషన్స్ ఉంటాయి. లేకపోతే ఆ టైం కుదరట్లేదు అనంటే కూడా వాళ్ళకి రికార్డెడ్ వర్కౌట్ వీడియో కూడా పంపిస్తాం. బై ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు వర్కౌట్ కంప్లీట్ చేస్తే చాలు. ఓకే. అండ్ ఇలా మనకు ప్రాపర్ గైడెన్స్‌తో వాళ్ళ ఫుడ్ పిక్స్ డైలీ పంపించాల్సుంటుంది. ప్రాపర్ గైడెన్స్‌తో ఫుడ్ పిక్స్ క్రాస్ చెక్ చేసుకొని ఎవ్రీ వీక్ మెజర్‌మెంట్స్ అప్డేట్ చేయాలి. లాస్ట్ వీక్ అంతా డైట్ ఫాలో అయినందుకు ఈ వీక్ ఎంత తగ్గారు? వెయిట్‌లో తగ్గారా? ఇంచెస్‌లో డ్రాప్ కనిపించిందా? క్రాస్ చెక్ చేసుకొని నెక్స్ట్ వీక్ ఇక్కడ ప్లాన్ మనకి చేస్తాం. ఇంచ్ లాస్ అండ్ వెయిట్ వెయిట్ లాస్ లాస్ 2 కూడా 2. చూస్తారు. యాహ్! ఫ్యాట్ ఓకే. లాస్ చాలా ఇంపార్టెంట్ కదండీ. ఇప్పుడు హ్మ్. నా క్లయింట్స్ అయితే 3 మంత్స్‌లో 7-15 కేజీల వరకు తగ్గుతారు. కొంతమంది ఏకంగా 15 కేజీలు తగ్గుతారు. కొంతమంది 10 కేజీలే తగ్గుతారు. బట్ వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ అంటే లైక్ ఫ్యాట్ లాస్ ఎక్కువుంటుంది. ఇంచ్ లాస్ ఈస్ నథింగ్ బట్ ఫ్యాట్ లాస్. యెస్. మనకి మెజర్‌మెంట్స్‌లో ఇంచ్ లాస్ ఎంత తగ్గిందనేది కూడా క్రాస్ చెక్ చేసుకుంటాం. ఇలా కంప్లీట్ మానిటరింగ్‌తో వాళ్ళకి బెల్లీ ఫ్యాట్‌తో పాటు ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా తగ్గేటట్టు ప్లాన్ చేస్తామండి.